హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకున్న వారికి, డయాబెటీస్ పేషెంట్స్కి, పిల్లలకి వారంలో ఒక్కరోజైనా ఈ హెల్దీ ఇడ్లీని చేసి పెట్టండి. ముందుగా ఒక కప్పు దాకా మినప్పప్పును తీసుకోండి. అదే కప్పుతో 2 కప్పుల దాకా రాగి ఇడ్లీ రవ్వను తీసుకోండి. మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మినప్పప్పుని ఈ గిన్నెలో వేసేసుకొని, ఇప్పుడు ఇంకొక గిన్నెలో రాగి ఇడ్లీ రవ్వను కూడా తీసుకోండి. ఒక పావు కప్పు దాకా అటుకుల్ని కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ మినప్పప్పుని శుభ్రంగా 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక 5 గంటలు నానబెట్టుకోండి. ఈ రాగి ఇడ్లీ రవ్వలో కూడా నీళ్లను వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లను పోసి ఈ 5 గంటలు నానబెట్టుకోండి. మినప్పప్పుని ఈ రాగి ఇడ్లీ రవ్వని కంపల్సరిగా ఒక 5-6 గంటలైతే నానబెట్టుకోవాలండి. మన పప్పు రవ్వ అనేది చక్కగా నానిపోయాయి. ఒక్కసారి శుభ్రంగా కడిగేయండి మినప్పప్పుని ఈ రవ్వని. శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ రవ్వని నీళ్ళన్నీ పిండేసి ఈ గిన్నెలో వేసేసుకోండి. మీరు ఇడ్లీ పిండి అనేది గ్రైండర్లో రుబ్బేదైతే ఈ ఇడ్లీ రవ్వను మీరు 3 కప్పుల దాకా తీసుకోవచ్చు. నీళ్ళన్నీ పిండేసుకున్న ఈ రవ్వని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఈ మినపప్పుని వేసేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్న ఈ అటుకుల్ని కూడా వేసేసి కొద్దిగా నీళ్లను వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఈ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపించే విధంగా గ్రైండ్ చేసుకోండి. రుబ్బుకున్న ఈ పిండిని ఈ రవ్వలో వేసేసి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకున్న వారికి ఈ ఇడ్లీ అనేది చక్కగా సహాయపడుతుంది ఫ్రెండ్స్. ఈ రోజుల్లో డయాబెటీస్ కూడా చాలా ఎక్కువైపోయిందండి. మీ పిల్లలకి వారంలో ఒక్కసారైనా ఇలా హెల్తీగా ఇడ్లీలు కానీ దోశలను కానీ చేసి పెట్టండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న ఈ పిండిని రాత్రంతా పులయబెట్టండి. మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పిండి అనేది చూడండి ఎంత బాగా పులిసిందో. ఒక్కసారి ఈ పిండి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును వేసేసి ఈ పిండిని కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఈ ఇడ్లీలకి రుచిగా ఉండే ఒక కమ్మని చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి కాస్త దోరగా వేగనివ్వండి. చిన్న అల్లం ముక్కని కట్ చేసి వేసుకోండి. 5-6 వెల్లుల్లి రబ్బలను కూడా వేసేసి కాస్త దోరగా వేగనివ్వండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేగనివ్వండి. ఇవి కాస్త వేగిన తర్వాత మీరు తినే స్పైసీనెస్ని బట్టి ఎండుమిర్చిని వేసి ఈ ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త దోరగా వేగనివ్వండి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 కప్పు దాకా టమాటాలని వేసుకోండి. ఒకవేళ మీకు టమాటాలు వద్దు అనుకుంటే ఈ టమాటాల ప్లేస్లో పల్లీలను వేసి దోరగా వేగనివ్వండి. కొద్దిగా చింతపండు రుచికి సరిపడినంత ఉప్పును వేసి టమాటాలు అనేవి కాస్త సాఫ్ట్గా ఉడికేంత వరకు మూతను పెట్టి ఉడికించుకోండి. టమాటాలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర కొద్దిగా పుదీనాని వేసుకొని ఈ టమాటాల్లో వేసి ఒక్కసారి కలిపేసుకోండి. పుదీనా వద్దు అనుకున్న వాళ్ళు పుదీనాని స్కిప్ చేయండి. ఇప్పుడు అన్నీ ఒక్కసారి ఉడికించేసుకున్న తర్వాత స్టాప్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి కొద్దిగా జీలకర్రను వేసి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, వీడియో క్లిప్లో నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా గ్రైండ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ పచ్చడికి కావాల్సిన తాలింపుని ప్రిపేర్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువను వేసి తాలింపు పెట్టి ఈ తాలింపుని ఈ పచ్చళ్ళలో కలిపేసుకోండి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన టమాటా చట్నీ రెడీ. ఇప్పుడు మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందాం.
పిండిని ఒక్కసారి కలిపేసుకొని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిని ఈ ఇడ్లీ ప్లేటుల్లో వేసేసుకోండి. కాస్త మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. కాస్త మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ని పెట్టేయండి. నేను ఒక ప్లేట్లో మాత్రం పిండిని వేయలేదండి. ఒక్కోసారి మనం అనుకోకుండా నీళ్ళని ఎక్కువగా వేస్తాము. ఆ నీళ్ళని పొంగి కింద ఉన్న ఇడ్లీ ప్లేట్ అంతా పాడైపోద్ది. అందుకే ఒక ప్లేట్ని నేను ఎప్పుడూ వదిలేసుకొని మిగతా 4 ప్లేట్లలో ఇడ్లీని వేసుకుంటాను. అన్ని ప్లేట్లలో నేను చూపించే విధంగా నీళ్ళని వేసుకోండి. ఇటు సైడు 2 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకొని ఇడ్లీ పాత్రలో నీళ్ళన్నీ మరిగాక ఇప్పుడు ఈ ఇడ్లీలన్నీ ఈ పాత్రలో పెట్టేసుకొని మూతను పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. నార్మల్ ఇడ్లీని ఎలా ఉడికించుకుంటామో అదే ప్రాసెస్ ఫ్రెండ్స్. నార్మల్ ఇడ్లీ లాగానే ఉడికించుకోవాలి. ఇప్పుడు స్పూన్ని కానీ చేతిని కానీ ఒక్కసారి ఇలా టచ్ చేసి చూస్తే పిండి అనేది ఏమి అంటకుండా ఉంటే మాత్రం మన ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా కుదిరిపోయాయి. ఇడ్లీలు అనేవి చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఇడ్లీ రేకుల్ని బయటకు తీసేసి కాస్త చల్లారాక ఇప్పుడు నిదానంగా ఒక్కొక్క ఇడ్లీని తీసుకొని ఈ ప్లేట్లలో పెట్టేసి మీకు నచ్చిన చట్నీతో మీరు కావాలంటే నేను చూపించిన టమాటా చట్నీ అయినా చేసుకోవచ్చు ఈ ఇడ్లీల్లో, లేకపోతే పల్లీ చట్నీతో అయినా టేస్ట్ చేయొచ్చు. వారంలో ఒక్కసారైనా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా హెల్దీ రెసిపీని నేను చూపిస్తున్నాను. పిల్లల ఆరోగ్యం మన చేతుల్లో ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.